వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్ గోల్డ్ సిల్వర్ ఎంతైతే ప్రైస్ ఉందో ఈ సిచ్యువేషన్స్లో మనం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే అలా హోల్డ్ చేయడం మంచిదా? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ప్లానర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి నిహాల్. సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే అలా హోల్డ్ చేయడం మంచిదా? సో ఇప్పటి వరకు కొని ఉంటే మీరు అమ్మవన్నా అమ్మరు చాలామంది. గోల్డ్లో ఏంటంటే రీసెంట్గానే ఒక రీల్ కూడా చూశాను. వరల్డ్లో దాదాపు 10 కంట్రీస్లో కలిపి ఎంతైతే గోల్డ్ ఉంటుందో ఓన్లీ ఇండియాలో ఉందంట. ఇండియన్ హౌస్ హోల్డ్ దగ్గర ఉంది. అంటే అన్ని టన్నుల గోల్డ్ అనేది ఉంది. మీరు పెరిగినా తగ్గినా దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఈ గోల్డ్ అనేది ఆస్తిలాగా భావిస్తారు కాబట్టి ఎవరు అమ్మరు. కొత్తగా కొనాలనుకునేవారు సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ లాగానే దీన్ని కొనాలి. దీన్ని ఏదో నేను రిటర్న్ తీసుకోవాలని మాత్రం కొనకండి. సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అంటే మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు చెప్పేది 20%. ఆ 20%లో సిల్వర్, గోల్డ్, పీపీఎఫ్ ఏదైనా సరే కొనచ్చు. కాకపోతే నిజానికి ఇంకా పెరుగుద్దా తగ్గుద్దా అనే విషయానికైతే డెఫినెట్గా మార్కెట్తో పాటు డిమాండ్ అనేది గోల్డ్కి ఇంత ఇప్పట్లో తగ్గేది కాదు. సింపుల్ ట్రిక్ చాలా వీడియోస్లో చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్స్ ఎకనామీ పర్ఫామ్ చేయదో, కార్పొరేట్ ఎర్నింగ్ తగ్గిపోతుందో అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు చూడండి, హిస్టరీ మొత్తంలో చూడండి. కాకపోతే ఎన్ని సంవత్సరాలకి ఇది డబుల్ అవుతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. గోల్డ్ అనేది మనం ఆర్నమెంట్ లాగా కొన్నప్పుడు దాన్ని వాడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వచ్చే తృప్తి వేరు. దీన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా భావించినప్పుడు మాత్రం ఈ 1 year 2 year అనేది మళ్ళీ ఫోమో కిందకి వస్తుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఈ ఫోమో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏంటంటే మీరు ఒక సరైన పోర్ట్ఫోలియో బిల్డ్ చేయలేరు. దానికి పెట్టడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ, లేదా మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ రూపంలో మీరు కొనచ్చు. అయితే మనం ఎప్పుడైతే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. హిస్టారికల్గా 5 years 3 years 15 years యావరేజ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ రిటర్న్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. ఓకే. ఎప్పుడైతే 1 year 100% రిటర్న్ అనేది మీకు స్టాక్స్లో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది, గోల్డ్లో కూడా ఉంది 100% రిటర్న్. కాబట్టి ఈ 1 year రిటర్న్ ఈజ్ నాట్ స్టాండర్డ్. కాబట్టి ఈ 1 year రిటర్న్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్ అని వచ్చిందనుకోండి, మీరు పెట్టిన అమౌంట్ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే చాలామంది ఇప్పుడు ఇంకా క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో కూడా దాదాపు ఒక 1 year 2 year నుంచి విపరీతమైన పెరిగి మొన్న లాస్ట్ టైం చాలా లిక్విడేట్ అయింది. ఆ లిక్విడేట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 members సూసైడ్ దాకా వెళ్ళారు, సూసైడ్ చేసుకున్నారు కూడా. అయితే మనకు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా సరే డైవర్సిఫై చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. మన ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి ప్రతి దాంట్లో. అది మీరు వీట్స్, గోల్డ్, సిల్వరు, మ్యూచువల్ ఫండ్స్, వీటిలో అన్నిట్లలో రియల్ ఎస్టేటు దీంట్లో చేసుకోవాలి. ప్రతి దానికి ఒక పర్సంటేజ్ ఫిక్స్ అయి ఉంది. ఆ పర్సంటేజ్ ఫాలో కావాలి ఫస్ట్. ఎందుకంటే మనకు బిజినెస్లో మీరు చేసే అమౌంట్లో బ్యాక్ ఎండ్లో ఆ బిజినెస్లో ఒక వర్కింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కేవలం ప్రెడిక్షన్తో పెరిగేది కాదు, ఎర్నింగ్తో పెరుగుతుంది. ఎర్నింగ్ ఎట్లా వస్తుంది, వాళ్ళ అట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయీస్ అందరూ కష్టపడతారు. అంటే మీ మనీ ఎక్కడికి వెళ్తుంది, ఇట్ ఈస్ రోమింగ్ ఇన్ ద మార్కెట్. అలా వాళ్ళ షేర్ పెరిగినప్పుడు మన మ్యూచువల్ ఫండ్ రిటర్న్ వస్తుంది. ట్రేడింగ్లో పెరగకున్నా కూడా కార్పొరేట్ ఎర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలా గోల్డ్లో కానీ, రియల్ ఎస్టేట్, సిల్వర్లో కానీ ఉండదు. ఇది ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై బేసిస్. అందుకని దీన్ని 10-20% వరకు మీరు రిస్ట్రిక్షన్ చేసి పెట్టుకోండి. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు తగ్గిందని చెప్పేసి మొత్తం లంసమ్ అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఒక 10 kgs కానీ ఈటీఎఫ్లో అలా కొనడం కానీ, గోల్డ్ అంటేనే ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఫిజికల్ గోల్డ్ తీసుకోవడం కానీ, సో దాన్ని ఎలా చూడొచ్చు అని అంటారు? మీరు ఎప్పుడైనా సరే మీరు లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు అవుట్కమ్, దీని ఎండ్ యూజ్ ఏంటి అనేది ఆలోచించండి. దీని యొక్క యూజ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఓన్లీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను అంటే మీరు రిస్క్ రెడీ ఉండండి. మీరు ఎంతైతే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సేమ్ అంత డౌన్ అయినా కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని మీరు దాన్ని మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ వినబడ్డాయని రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదైతే ట్రెండింగ్ అనుకుంటారో అవి మనం అనుకున్నట్టు వెళ్ళవు. అనుకున్నట్టు వెళ్ళి ఉంటే ప్రతి ఒక్కరు గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అందరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. కాబట్టి మీరు అలా ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఫిజికల్గా కొనేదానికంటే మీరు ఈటీఎఫ్ రూపంలోనూ, మ్యూచువల్ ఫండ్ రూపంలోనూ కొనడం అనేది సేఫ్. అండ్ దానిలో మీకు ఎక్స్పెన్సెస్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ మీకు సేఫ్టీ ఏంటంటే మన ఏదైతే దీన్ని సేవ్ చేయాలో, ఎక్కడైతే మనం ఒక సేఫ్ లాకర్లో పెట్టాలో, ఇదంతా ఈ ఖర్చులు అనేవి ఉండవు, మెయింటెనెన్స్ అనేది ఉండదు మీకు. కానీ
చాలామంది ఇప్పటికి చేసేది ఏంటంటే బయట వాళ్ళు మ్యూచువల్ ఫండ్ని కానీ ఈ స్టాక్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ నమ్మరు. గోల్డ్ పెరిగిందని తెలిస్తే ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు చాలామంది. ఈ ఫిజికల్ గోల్డ్ కొన్న వాళ్ళు ఎప్పటికీ నేను నష్టపోను అని ఎందుకు అనుకుంటారు అంటే వాళ్ళు క్వాంటిటీ బేస్ను వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తారు. ఎంత పెరిగినా ఇప్పుడు మన ఇళ్ళల్లో దాదాపు 500 నుంచి 1 kg అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు పెరిగింది కదా, ఎన్నో రోజుల నుంచి హోల్డ్ చేస్తారు. ఎంతమంది ప్రాఫిట్ బుక్ చేశారు? అమ్ముతారు ఎవరైనా? ఎవరు అమ్మరు. అంటే మీరు దీన్ని మళ్ళీ తెచ్చి ఒక నెట్వర్క్ లాగా యాడ్ చేసుకుంటున్నారు. అది ఈరోజు పెరిగింది కాబట్టి ఓకే, అది మీకు అవసరం ఉన్నా లేకుండా దాన్ని కొని పెడుతున్నారు. అదే మీరు బిజినెస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్రూ మ్యూచువల్ ఫండ్ కానీ ఇప్పుడు స్టాక్స్ కానీ అవి పెరిగితే మీరు బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్. మీ గోల్కి అనుగుణంగా దాన్ని సెల్ చేసుకోవచ్చు, దాన్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం చేసేది ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకప్పుడు ఒక 10 లక్షల పోర్ట్ఫోలియో ఉంది అని అంటే చాలా పెద్దది, కానీ ఈ రోజుల్లో ₹1 కోటి పోర్ట్ఫోలియోనే చిన్నది. అంటే ఫ్యూచర్లో 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. ఈ 200 crores నువ్వు గోల్డ్ రూపంలో మేనేజ్ చేయగలుగుతావా? చేయలేం కదా. సో కాబట్టి దానికి ఇవ్వాల్సిన పర్సంటేజ్ దానికి ఇవ్వు, మిగిలిందంతా కూడా నార్మల్గా ఇండియాలో ఉన్న టాప్ 500,000 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయి. ఎందుకంటే ఎకానమీ గ్రో అయింది అని అంటే ఎండ్ ఆఫ్ ద డే ద బ్యాక్ బోన్స్ ఈజ్ కంపెనీస్. కంపెనీస్ పెరిగితే ఎకానమీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, కన్సెప్షన్ అన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి నీ పోర్ట్ఫోలియో కూడా పెరుగుతుంది. కాబట్టి దాన్ని వదిలేసి మళ్ళీ దీన్ని పట్టుకొని కూర్చోవు. ఇప్పటిదాకా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని ట్రెడిషనల్ పాలసీలు కడతారు, 10-15 ఏళ్ళు చేస్తారు. యాక్చువల్గా ట్రెడిషనల్ పాలసీలో వచ్చే రిటర్న్ ఎంత? 5 to 6%, రైట్? అలాగే ఎఫ్డి యాక్చువల్గా దాన్ని ఎమర్జెన్సీ ఫండ్లో వాడాలి, అంటే 6 monthsకో 1 yearకో వాడాలి, కానీ ఎఫ్డీలు సంవత్సరాలు చేస్తారు. అదే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే అది 12 to 15% రిటర్న్ ఇస్తుంది, కానీ 6 monthsకు 7 monthsకు 1 yearకి అమ్ముతారు. అంటే మొత్తం బ్యాక్లో మనం యూటర్న్ కొడతా ఉంటాం అనమాట. సో ఇందులో సేమ్ గోల్డ్ కూడా అంతే. 8% యావరేజ్ రిటర్న్ ఇచ్చిన గోల్డ్, 10% యావరేజ్ ఇచ్చిన గోల్డ్ని కేజీలు పెట్టుకుంటాం. మనకు 9 to 10% ఇచ్చిన రియల్ ఎస్టేట్ని 90% పెట్టుకుంటాం ఇళ్ళలో. ఇప్పటికైనా మనం మారాలి. అసెట్ అలొకేషన్ అనేది చాలామందికి తెలియదు. అసలు ఒక ఆస్తి అనుకుంటున్నారు కానీ నిజానికి నీ డబ్బు అంతకంటే ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. సెంటిమెంట్ పెట్టుకోవద్దు. ఈరోజు గోల్డ్ పైన, సిల్వర్ పైన కానీ, రియల్ ఎస్టేట్ పైన కానీ, ఓన్లీ మ్యూచువల్ ఫండ్ పైన కానీ సెంటిమెంట్ ఉండదు. అన్నిటిని డైవర్సిఫై చేయి, నీ పని నువ్వు చేసేసుకో. అప్పుడే పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోతుంది. అంతేగాని మార్కెట్లో రోజుకొకటి విషయం నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలా మనం ఏది అట్రాక్ట్ చేస్తే దానికి వెళ్ళామనుకోండి, మీ పోర్ట్ఫోలియో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చే బదులుగా లోయెస్ట్ రిటర్న్ డెలివరీ చేస్తుంది. అండ్ మీరు మార్కెట్తో పాటుగా కనీసం నిఫ్టీ 15 కూడా క్రాస్ చేయలేని పరిస్థితి వస్తుంది. నా దగ్గరికి కొన్ని 100 మంది ఇన్వెస్టర్స్ ఇప్పటివరకు వచ్చారు. వాళ్ళు రకరకాల టిప్స్ను, అలాగే ఈ బయట నుంచి వచ్చే స్టేట్మెంట్స్ని, ఈ ట్విట్టర్లో ఈ పోస్ట్ చేశారు, వాడు పోస్ట్ చేశారని చెప్పి ఈ టిప్స్తోని ఒకసారి గోల్డ్ మొత్తం 10-20 లక్షల కోటి రూపాయలు దాకా కొంటారు. ఒకసారి మొత్తం బిట్కాయిన్ సైడ్ వెళ్ళిపోతారు. ఇంకొక సైడ్ వస్తారు, మ్యూచువల్ ఫండ్లో టాప్ 5 కొట్టేసి ఆ టాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీటన్నిటిని చూస్తే యావరేజ్ చేస్తే 99% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ నాట్ బీటింగ్ ద నిఫ్టీ 50. ఈవెన్ స్టాక్ ట్రేడర్స్ కూడా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నిఫ్టీ 15 బీట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సో అలాంటిది మీకు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్న ఏదైనా ఒక ఎక్స్పర్ట్కి మీరు ఇచ్చేసారనుకోండి, అప్పుడు మీకు ఈ ఫోమో లేకుండా చేస్తాడు. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ, ఏదో జరిగిపోతుంది, నేను ఇప్పుడు గోల్డ్ కొనకపోతే నా పిల్లలు వెనకబడిపోతారు, నేను వెనకబడిపోతారు, ఆతృత పడకండి. లాస్ట్ 10-15 years యావరేజ్ స్టాండర్డ్ యావరేజ్ దేనికైనా సరే. ఆ యావరేజ్ ఇచ్చిందే మనకు కావాలి. ఈ 1 year 2 year బుక్ ప్రాఫిట్ బుక్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి వస్తుంది, దాంట్లో ప్రాఫిట్ పోయింది అనుకోండి లెవెల్ అయిపోతారు. అవును. కాబట్టి ఈ సెంటిమెంట్లే వద్దు. ఇప్పటిదాకా ఉన్నది చాలు. మన ఇళ్ళలో చాలా ఉంది ఇప్పటికే గోల్డ్. అయితే లేని వాళ్ళు కొనుక్కొని పెట్టుకోండి మీ అవసరాలకు. అది కూడా 20%, 80% షుడ్ బీ ఇన్ ఈక్విటీ. అది అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఏందనేది ఆఫ్టర్ 5 years అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.